హలో అండి అందరికీ. ఈరోజైతే నేను కోకోనట్ పలావ్ చేశాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కోకోనట్ పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కోకోనట్ ఒకటి తీసుకోండి, హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా ఒక్కొక్క కట్ట తీసుకున్నానండి, 3 టమాటోస్, 2 ఆనియన్స్ అట్లా పెద్ద సైజులో కోసుకోండి, బాస్మతి రైస్, కోకోనట్, దాన్ని ముక్కలుగా చేసేసుకొని గ్రైండ్ చేయాలి. చేసిన వెంటనే ఒక బాండీ పెట్టేసుకొని నేను 3 స్పూన్స్ వేసానండి. 3 స్పూన్స్ నెయ్యి, 4 అయినా ఎంతైనా వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసానండి. నేను ఆయిల్ సగము నెయ్యి సగం వేసుకోనండి. చాలా టేస్ట్ ఉంటుంది. ఎంతంటే అంత వేసుకోవచ్చండి, మనం టేస్ట్ని బట్టి వేసుకోవాలి. హోల్ గరం మసాలా, ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచి, షాజీరా, జాపత్రి, అనస పువ్వు అన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలండి. దీనికి ఇదైతే మామూలుగా ఈ కోకోనట్ పలావ్ ఫస్ట్ నాకు వచ్చేది కాదండి. ఇది ఒకసారి చేస్తే మా వారికి చాలా నచ్చింది. ఇంకప్పటి నుంచి కంటిన్యూగా చేస్తాను. ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, 2 టమాటాస్ తీసుకోవాలి. పసుపు లైట్గా ఒక 1/2 స్పూన్ వేయండి. ఎక్కువ వేసుకుంటే బాగోదు, ఏదో కలర్ కోసం. ఇప్పుడు టమాటాస్ అట్లా సన్నగా కట్ చేసుకొని వేసేసి బాగా స్మూత్గా రావాలండి. మొత్తం మంచిగా ఇప్పుడు టమాటాలు వేసిన వెంటనే కొంచెం సాల్ట్, తర్వాత మనం సాల్ట్ చెక్ చేసుకుంటాము. ఇప్పుడైతే ఓన్లీ టమాటాలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్ తీసుకొని ఆ కప్కి 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్, నేను కొబ్బరిని గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది నేనేం చేశానంటే పాలు, కొబ్బరి 2 వేసాను. కొంతమంది ఓన్లీ పాలే పోసుకుంటారండి. నాకు ఆ టేస్ట్ నచ్చుతుంది కాబట్టి నేను కొబ్బరితో సహా వేసానండి. మనం గ్రైండ్ చేసుకున్నదంతా వేసేసుకోవాలి. రైసు నేను 1 కేజీ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది 1 కేజీ కాబట్టి 1 కేజీ రైస్ని మనము వండుకునే ముందు ఒక అరగంట సేపు కానీ ఒక పావు గంట సేపు కానీ సోక్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. మంచిగా బాయిల్ అయ్యి అప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలండి. మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేసిందండి. ఇప్పుడు మొత్తం వేగినట్టు ఆయిల్ పైకి వచ్చేస్తే ఇప్పుడు మనము రైస్కి ఎసురు పోసేసుకుందాము. 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ కాబట్టి నేను 5 కప్పు రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకుందాము. సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత రైస్ వేసేసుకోవడమే. నా ఛానల్లో మళ్ళీ చికెన్ కర్రీ పెట్టానండి. నేను చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీగా ఎలా రావాలో చేసి టిప్స్తో సహా పెట్టానండి. ఒక్కసారి చెక్ చేయండి ప్లీజ్. నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు రైస్ వేసుకుందాము. రైస్ మొత్తము వేసుకున్న తర్వాత అట్లా బబుల్స్ వస్తాయండి. లాస్ట్లో అంటే మనకు బబుల్స్ వచ్చినప్పుడు ఇంకా కొంచెమే ఉంటుంది ఎసరు. ఆ టైంలో సిమ్లో పెట్టుకొని క్యాప్ పెట్టేసుకొని దాని మీద ఏదన్నా బరువుకి ఆవిరిపోకుండా బరువుకి ఏదైనా పెట్టేసేసుకుంటే తొందరగా బాయిల్ అయిపోద్దండి. ఫినిష్. సూపర్ ఉంది కదండి కోకోనట్ రైస్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎగ్గబడి తింటారు, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. నాకు మొత్తం చూడండి ఎంత బాగా వచ్చిందో. సబ్స్క్రైబ్.